హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా ఉండే పుల్కాలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉండే మేథీ చమన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోనికి 10 నుంచి 12 జీడిపప్పులు, 2 పెద్ద సైజు టొమాటోల్ని ముక్కలుగా చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత దానిలోనికి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని జీడిపప్పులను వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లోనికి మెంతికూరని యాడ్ చేసుకోవాలి. మెంతికూరని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు మెంతికూరని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన మెంతికూరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనికి కొంచెం బటర్ని యాడ్ చేసుకుని అదంతా బాగా కరిగిన తర్వాత దానిలోనికి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు మగ్గనివ్వాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని కొంతసేపు ఫ్రై అవనివ్వాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో కాజు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం టొమాటోని పచ్చిగా వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూరని, కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని కొంతసేపు మగ్గనివ్వాలి. తరువాత ఇదే దానిలోనికి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంతసేపు ఉడకనివ్వాలి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని 200 గ్రామ్స్ పన్నీర్ని తురిమి పెట్టుకుని దాన్ని యాడ్ చేసుకోవాలి. తురిమి పెట్టుకున్న పన్నీర్ని అంతా యాడ్ చేసుకుని తర్వాత 2 to 3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఇదే దానిలోనికి కొంచెం క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మేథీ చమన్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.